నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన వైదిక భావన గురించి మాట్లాడుకుందాం. అదే ప్రకృతి. అవును. వైదిక విశ్వోద్భవ శాస్త్రంలో ఇది చాలా కీలకం. విశ్వానికి అంతటికీ మూలమిదేనని అంటారు. అవును, ముఖ్యంగా ప్రకృతి గ్రంథం ఇంకా మహాభారతంలోని కొన్ని శ్లోకాల ఆధారంగా దీని గురించి కొంచెం లోతుగా పరిశీలిద్దాం. మంచి ప్రయత్నం. అసలు ప్రకృతి అంటే ఏంటి, దాని లక్షణాలేమిటి తెలుసుకోవాలి కదా. కరెక్ట్. అలాగే ఆధునిక సైన్స్కి దీనికున్న తేడాలేంటో కూడా చూద్దాం. ముఖ్యంగా విశ్వం శూన్యం నుండి పుట్టలేదు, ఈ ప్రకృతి నుండే వచ్చిందని వైదిక శాస్త్రం చెప్పడం ఆసక్తికరం. ఖచ్చితంగా. అది చాలా ప్రాథమికమైన తేడా. శూన్యం కాదు, అనాదిగా ఉన్న ఒక పదార్థం నుండి అంతా వచ్చింది, అందులోనే ఉంటుంది, మళ్ళీ అందులోనే లయమవుతుంది. సరే, మరి ఈ ప్రకృతి అసలు ఎలా ఉంటుంది? దానికేమైనా రూపం, లక్షణాలు ఉన్నాయా, లేక ఊహాజనితమా? లేదండి, ఊహ కాదు. మహాభారతంలో శివుడు, బ్రహ్మలాంటి వాళ్లు దీనికి స్పష్టమైన లక్షణాలు చెప్పినట్టు మనకు తెలుస్తుంది. ఓ అలాగా, ఏంటవి? మొదటిది, దాని ఉనికికి సంబంధించి చూస్తే ఇది శాశ్వతమైనది. అంటే పుట్టుక లేదు, చావు లేదు, ఎప్పుడూ ఉండేదే. అంటే అనాది అన్నమాట. అవును. ఇంకా దీనికి కారణం లేదు. అంటే ఎవరూ దీన్ని సృష్టించలేదు. అది స్వయంగా ఉంటుంది. ఓకే, మరి దాని స్వభావం ఎలా ఉంటుంది? అది స్వభావం విషయానికొస్తే అది ఏకమైనది. అంటే మహాప్రళయంలో అంతా ఒకేలా ఉంటుంది. సర్వవ్యాపీ కూడా. సర్వవ్యాపి అంటే లేనిచోటు లేదని అర్థమా? అంతే. ఇంకా అత్యంత సూక్ష్మమైనది. అందుకే అణురూపమన్నారు. ఇంద్రియాలతో తెలుసుకోలేం. అంటే కంటికి కనిపించదు, చెవికి వినిపించదు, అలాగా? అవును. అందుకే అగోచరం, అవ్యక్తం అని కూడా అంటారు. అంటే వ్యక్తంగానిది. వశిష్ఠుడు దీన్ని అవిద్య అన్నారు కూడా. అవిద్య అంటే తెలుసుకోలేనిది అని అర్థమా? దాదాపంతే. దాని పూర్తి స్వరూపం మన బుద్ధికి అందదు అన్నట్టు. ఇక ప్రళయకాలంలో దాని స్థితి గురించి కూడా చెప్పారు కదా? అవును. ఆ సమయంలో ఇది పూర్తిగా క్రియారహితం. అంటే ఎటువంటి చలనం ఉండదు. అంటే ఒక రకమైన నిశ్చల స్థితి. తమస్సు అన్నారు. గాఢమైన చీకటిలా ఉంటుందని. ఇంకా ఇదే మళ్ళీ వేరే రూపాలుగా మారుతుంది కాబట్టి వికారం అన్నారు. సృష్టి లయమయ్యేదే ఇందులోనే కాబట్టి ప్రళయం అన్నారు. చాలా లక్షణాలున్నాయి దీనికి. అన్నిటికన్నా ముఖ్యమన్నారు కదా, త్రిగుణాత్మకమని. అవునండి, అది చాలా ముఖ్యం. ప్రకృతి అంటేనే సత్వ, రజో, తమస్సు అనే 3 గుణాల సమతుల్య స్థితి. దీన్నే సామ్యావస్థ అంటారు. ఈ 3 గుణాలు సత్వ, రజో, తమస్సు, వీటి గురించి కొంచెం చెప్పండి. సరే. సత్వమంటే ప్రకాశం, తేలికదనం, సుఖం, జ్ఞానం, ఇలాంటి వాటికి కారణం. ఓకే. రజస్సు అంటే క్రియ, చలనం, రాపిడి, ప్రేరేపించటం, ఇలాంటి శక్తికి మూలం. ఇక తమస్సు అంటే చీకటి, బరువు, జడత్వం, కదలకుండా ఉండటం, అంటే నిష్క్రియాత్మకత. పదార్థానికి ద్రవ్యరాశి రావడానికి కూడా ఇదే కారణమంటారు. అయితే ఇవి 3 వేర్వేరు పదార్థ కణాలా, లేక కేవలం లక్షణాలా? మంచి ప్రశ్న అడిగారు. బ్రహ్మవాక్యం ప్రకారం ఇవి గుణాలే, వేర్వేరు కణాలు కావు. ఎప్పుడూ కలిసే ఉంటాయి, విడదీయలేం. అంటే ఒకటి లేకుండా మరొకటుండదా? ఉండదు. ఇంకా చెప్పాలంటే వాటి మధ్య ఒక డైనమిక్ బ్యాలెన్స్ ఉంటుంది. ఒకటి తగ్గితే ఇంకొకటి పెరుగుతుంది. తమస్సు ప్రభావం తగ్గితే రజస్సు పెరుగుతుంది, రజస్సు తగ్గితే సత్వం పెరుగుతుంది. ఓ అలాగా, సృష్టి జరిగేకప్పుడు ఈ బ్యాలెన్స్ దెబ్బతింటుందన్నమాట. అవును. ఆ సమతుల్యత చెదిరినప్పుడే ఈ గుణాల ప్రభావంతో రకరకాల రూపాలు, పదార్థాలు ఏర్పడతాయి. అర్థమైంది. సరే, ఇప్పుడు ప్రళయకాలంలో ప్రకృతి స్థితికి, ఆధునిక బిగ్ బ్యాంగ్ సిద్ధాంతంపు ప్రారంభ స్థితికి మధ్య తేగా అన్నారు కదా, అది కొంచెం వివరిస్తారా? అక్కడే అసలు విరుద్ధమైన భావనలు కనిపిస్తాయి. వైదిక శాస్త్రం ప్రకారం మహాప్రళయంలో ప్రకృతి ఎలా ఉంటుందంటే అనంతమైన పరిమాణం ఉంటుంది. అనంత పరిమాణమా? అవును. కాని ద్రవ్యవాశి మాత్రం శూన్యం. అలాగే సాంద్రత కూడా శూన్యం. ఉష్ణోగ్రత అనంతమైన శీతలత్వం. ఎటువంటి శక్తి, క్రియా ఉండదు. పూర్తి నిశ్చలం. ఇది వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం దీనికి పూర్తిగా రివర్స్ కదా. వాళ్ళు శూన్య పరిమాణం, అనంత ఉష్ణోగ్రత, అనంత సాంద్రత అంటారు కదా. ఖచ్చితంగా. దాదాపు పూర్తి వ్యతిరేకం. ఇక్కడే వైదిక ఆలోచనా విధానానికి ఆధునిక శాస్త్రం యొక్క ప్రారంభ ఊహలకు మధ్య ఉన్న పెద్ద గ్యాప్ కనిపిస్తుంది. ఈ తేడా ఎందుకొచ్చిందంటారు? చూసే దృష్టికోణంలో తేడాయేనా? ప్రధానంగా అదే అనుకోవచ్చు. ఆధునిక విజ్ఞానం ప్రయోగాలు, గణితం, పరిశీలనల మీద ఎక్కువ ఆధారపడుతుంది. అవును.
వైదిక శాస్త్రం వాటితో పాటు తర్కం, అనుమానం అంటే ఇన్ఫరెన్స్, ఇంకా అంతర్దృష్టి లాంటి వాటికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తుంది. ప్రళయాకాల ప్రకృతిని వాళ్ళు అది కణాలుగా ఉండదు, తరంగాలుగా ఉండదు, అంతరిక్షంలాగా ఉండదు అంటున్నారు. అంటే దానికి లక్షణాలు లేని స్థితి అన్నమాట. అవును, ద్రవ్యరాశి, శక్తి, వేడి, చలనం, కాంతి ఇలా మనం చెప్పే ఏ లక్షణమూ లేని, వర్ణించడానికి వీల్లేని అవ్యక్త స్థితి. దాన్ని ఊహించడం కూడా కష్టమే. అర్థమవుతోంది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ప్రకృతి అనేది విశ్వానికి మూల కారణం, శాశ్వతం, అవ్యక్తం, త్రిగుణాల సమతుల్య రూపం, ఒక జడ పదార్థం. కరెక్ట్. సృష్టికి ముందు మాత్రమది అనంతమైన పరిమాణంలో శూన్య ద్రవ్యరాశి, శూన్య సాంద్రతతో, క్రియ లేకుండా వర్ణనాతీతంగా ఉంటుంది. సరే, ఇప్పుడు ముగింపుగా ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్నతో ముగిద్దామా? తప్పకుండా. ఎవరు సృష్టించకుండా ఎప్పుడూ ఉంటూ అదే విశ్వంగా మారగల ఈ ప్రకృతి అనే భావన, ముఖ్యంగా సృష్టికి ఒక బిగినింగ్ పాయింట్, ఒక నిర్దిష్ట ప్రారంభముందని చెప్పే ఆధునిక సిద్ధాంతాలను ఇది ఎలా ఛాలెంజ్ చేస్తుంది? అవును, వాస్తవికత అంటే ఏమిటి అనే దానిపై ఇది మనల్ని మళ్లీ ఆలోచింపచేస్తుంది కదా. దీని గురించి ఇంకా లోతుగా ఆలోచించడానికి ఆస్కారముంది.